చాలామంది వాహనాలపై రకరకాల స్టిక్కర్లు ఉంటాయి. కార్లు, బైకులు, ఆటోలు ఇంకా ఇతర వాహనాలు ఏమి కొన్నా వాటిపై అనేక రకాల స్టిక్కర్లు అంటించుకొని తిరుగుతూ ఉంటారు. అయితే కొన్ని రకాల స్టిక్కర్లు అంటించుకుంటే మాత్రం ఇక శిక్షలు తప్పవు. ఇంతకీ ఆ స్టిక్కర్లు ఏంటి? పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనలో చాలామంది కూడా ఆన్ గవర్నమెంట్ డ్యూటీ, ఎంఎల్ఏ అని అనధికారిక స్టిక్కర్లు తమ వాహనాలపై అతికించుకుంటూ ఉంటారు. ఇలాంటి స్టిక్కర్లు అతికించుకొని ఉంటే ఖచ్చితంగా తీసిపారేయండి. ఎందుకంటే అవి ఉంటే క్రిమినల్ కేసులు తప్పవని అంటున్నారు ట్రాఫిక్ పోలీసులు. కొంతమంది ఈ స్టిక్కర్లను అతికించుకొని చెడ్డ పనులకు పాల్పడుతున్నారని అధికారులు గుర్తించారు. అందుకే ఇలాంటి వారిపై ఫోకస్ పెట్టారు. ఎవరైనా ఎమ్మెల్యే ఆన్ డ్యూటీ ఉన్నటువంటి స్టిక్కర్లు అతికించుకొని తిరుగుతుంటే వారిపై ఎంవి యాక్ట్ ప్రకారం ఇకపై కేసులు పెట్టనున్నారు. ఇలా అనధికారిక స్టిక్కర్లు అంటించుకొని వాహనాలు నడిపితే ఖచ్చితంగా ట్రాఫిక్ పోలీసులు కేసులు నమోదు చేయనున్నారు. గతంలో కొంతమంది వాహన యజమానులు ప్రభుత్వ ఉద్యోగులకు కార్లను అద్దెకిచ్చేవారు. అయితే ఆ కార్లపై ఆన్ గవర్నమెంట్ డ్యూటీ అని స్టిక్కర్లు అతికించేవారు. ప్రస్తుతం వారికి కార్లను అద్దెకు ఇవ్వకపోయినా అవే స్టిక్కర్లు అతికించుకొని కార్లను నడుపుతున్నారు. కారుపై గవర్నమెంట్ లేదా ఆన్ డ్యూటీ స్టిక్కర్లు పెట్టుకొని ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన ఉల్లంఘనల కిందకు వస్తుందని ట్రాఫిక్ ఉన్నతాధికారులు వార్నింగ్ ఇస్తున్నారు. రీసెంట్గా హైదరాబాద్లోని సంతోష్ నగర్ పరిధిలో ఎమ్మెల్యే స్టిక్కర్తో ఓ కాస్ట్లీ కారును ట్రాఫిక్ పోలీసులు చెక్ చేశారు. ఆ కారు లోపల ఏకంగా సైరన్ కూడా ఉంది. ఆ కారులో ఎమ్మెల్యే కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ ఎవరూ లేరు. దీంతో పోలీసులు ఎంక్వైరీ చేయగా వారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారని తేలింది. ఎమ్మెల్యే స్టిక్కర్ అతికించి చెడ్డ పనులు చేయడం, అద్దాలకు బ్లాక్ ఫిలిం ఉండడంతో ఆ కారు యజమానిపై కేసు నమోదు చేశారు. ఇక్కడ నుంచి వాహనాలపై ఇలాంటి స్టిక్కర్లు ఉంటే ఎంవి యాక్ట్ ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని ట్రాఫిక్ ఉన్నతాధికారులు వార్నింగ్ ఇస్తున్నారు. కాబట్టి ఇలాంటి స్టిక్కర్లు కనుక మీ వాహనాలపై ఉంటే ఖచ్చితంగా వాటిని తీసేయండి. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.